రుణమాఫీపై రాజకీయ రణం నడుస్తోంది. ఇప్పుడు మూడో విడత నిధుల విడుదలకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంటే చేస్తున్నదెంత, చెయ్యాల్సిందెంత అని రుణమాఫీపై నిలదీసి అడుగుతున్నాయి విపక్షాలు. ఎంతమంది లబ్ధి పొందారో లెక్కలు చెప్పాలంటూ బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వ లెక్కలేంటి, విపక్షాల విమర్శలేంటి చూద్దాం. మూడో విడత రుణమాఫీకి ప్రభుత్వం రెడీ. ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్, రుణమాఫీ అంతా తప్పుల తడకేనన్న విపక్షాలు, మాఫీపై లెక్కలు చెప్పాలంటూ విమర్శలు. మూడో విడత రుణమాఫీకి సర్వం సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని చెబుతోంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించాం. అమలు చేసి చూపిస్తామని ప్రకటించింది. 32,50,000 మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం దేశంలోనే కొత్త రికార్డు అంటోంది రేవంత్ సర్కార్. మొదటి విడతగా జూలై 18వ తేదీన 1 లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేశారు. అదే నెల జూలై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. మూడో విడతలో 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో జరిగే మూడో విడత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మాకొచ్చినటువంటి 42 లక్షల ఖాతాలకి జమ చేసే బాధ్యతను మేము భుజానెత్తుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 18,000 కోట్లు రిలీజ్ చేశారు. మిగిలినవి కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా మేము 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. అయితే మూడు విడతల రుణమాఫీ మొత్తం మోసపూరితమని విమర్శిస్తోంది బీఆర్ఎస్. అనేక కొర్రీలు పెట్టి కోతలు విధించి కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయడం లేదంటూ ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుంటే ఇప్పటికీ కేవలం 12 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని విమర్శించింది బీఆర్ఎస్. ఇన్కమ్ ట్యాక్స్, ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ ఇలా అనేక రకాల కారణాలు చెప్పి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. ఎలాంటి కండిషన్లు లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించి ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం కండిషన్లు పెట్టిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీ అమలు కాని రైతులు తమకు ఫిర్యాదు చేయొచ్చంటూ ఒక వాట్సాప్ నెంబర్ ప్రకటించింది బీఆర్ఎస్. ఆ వాట్సాప్ నెంబర్కు ఇప్పటికే 85,000కు పైగా ఫిర్యాదులు అందినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో కేవలం 5 రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటున్నారు. రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 24,000 కోట్లతోనే ఎలా రుణమాఫీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీరు చేసింది గోరంతా, చెప్పేది కొండంతా అన్నట్లు ఉందని విమర్శించింది బీజేపీ. రైతు రుణమాఫీపై అనుమానాలు వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కేవలం 50% మందికే రుణమాఫీ అయిందని రైతులు చెబుతున్నారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ ప్రకారం 71 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే వాటిని 49 లక్షల మందికే కుదించిందని ఈటల దుయ్యబట్టారు. 1 లక్ష రూపాయల లోపైతేనేమో 11,11 లక్షల మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆ బ్రాకెట్ల కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు. ఒకవేళ ఇది మళ్ళీ 2 లక్షల రూపాయల వరకు అంటే 3 లక్షలతో 4 లక్షలతో మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక 22 లక్షలు 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లను ఇంకొక 3,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చడం అనేటువంటిది శుద్ధ అబద్ధమని తేలిపోయింది. ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ అంటూ ప్రకటించి 100 కొర్రీలతో అమలు చేస్తున్నారని కమలదళం మండిపడుతోంది. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ఉద్యమానికి సిద్ధమవుతోంది బీజేపీ. ఈ పార్టీ కూడా రైతు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. బీజేపీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు దాదాపు 40,000 మంది రైతులు ఫోన్ చేసి తమకు రుణమాఫీ కాలేదన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో బీజేపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలోని ఫిర్యాదులను కూడా కలుపుకుంటే మొత్తం 1,23,000 ఫిర్యాదులు వచ్చాయంటోంది బీజేపీ. 31,000 కోట్లతో రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే ఓ చరిత్ర అని కాంగ్రెస్ ఘనంగా చెప్పుకుంటుంటే విపక్షాలు మాత్రం రుణమాఫీ మొత్తం డొల్లా అని విమర్శిస్తున్నాయి.